మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు మనం ఉన్న సిస్టంలో మనకి ఎక్కడైనా సరే ఇంకా మనం ఆఫీస్లో వెళ్ళామా కూర్చొని పని చేస్తాము, ట్రావెలింగ్ కార్లో తిరుగుతాము, ఇంటికి వెళ్ళామా మళ్ళీ రోజంతా ఏదో ఆఫీస్లో కష్టపడిపోయామని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెషన్ అప్ అయిపోయి సోఫా మీద కూర్చొని మనం టీవీ చూస్తుంటాం. సో బాడీకి ఎక్సర్సైజ్ అనేది కానీ ఏమీ లేదు. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఏంటంటే మనం తినే తిండి మనం ఎట్లా తింటున్నాము, ఏమేమి ఉన్నాయి మన ఫుడ్లో, మన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనం ఏం తింటున్నాము, ప్లస్ మన బాడీకి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, అవి ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీ కరెక్ట్గా మెటబాలిజం అవ్వటానికి ఇవన్నీ కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకొని చూసుకుంటేనే యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ మన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. బేసికలీ సిడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్లు ఇటువంటివన్నీ, ప్లస్ వెయిట్ గెయిన్ అయ్యే కొందికి దానికి వచ్చే సమస్యలు, హార్ట్కి రిస్క్, బోన్స్కి రిస్క్, ఇవన్నీ ఉంటాయి. సో మన సిస్టమ్ కరెక్ట్గా నడవాలి అని అంటే ఈ లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ అనేది చేసుకోవాల్సిందే. చిన్న వయసులో ఉన్నప్పుడు బాడీ మనం కొంచెం యాక్టివ్గానే ఉంటాం, బాడీ తట్టుకునే శక్తి కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అంత పెద్ద తేడా కనిపించదు. బట్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొందికి మనకి బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ డైట్లో జాగ్రత్తలు, అంటే మనం కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకుంటున్నాం పర్సంటేజ్, ప్రోటీన్స్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నాం, ఫ్యాట్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నాం, ఇవన్నీ మనం కాస్త కౌంట్ చేసుకొని తీసుకుంటుంటే మనకి దానివల్ల బాడీకి ఎఫెక్ట్ అవ్వకుండా, ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. సో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంతే డైట్ మోడిఫికేషన్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. డైలీ ఒక 1 hour మీరు వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్. సో మనం తిన్నదానికి మనం క్యాలరీస్ ఎక్స్పెండ్ చేసుకుంటూ వెయిట్ పెరగకుండా ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటట్టుగా చేసుకోవటాన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం.